అందరికీ నమస్తేనండి. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇల్లందు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య గురించి నేను మాట్లాడుతున్నాను. గుమ్మడి నర్సయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వస్తే 4 సార్లు అపాయింట్మెంట్ దొరకలేదు. సెక్రటరియల్ దగ్గర, ప్రజాభవన్ దగ్గర ఇనుప కంచెల్ని మీరు తీపిచ్చిరు కదా, ఎవరైనా రావచ్చు, అపాయింట్మెంట్ దొరుకుతుందని. మళ్ళీ 5 సార్లు గెలిచిన మన గుమ్మడి నర్సయ్యకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. మీరు కూడా అతన్ని కలవడానికి కూడా ఇష్టపడలేదంటే ఎంత బాధాకరమైన విషయం. గుమ్మడి నర్సయ్య ఎందుకు వచ్చిండు? ఇల్లందు నియోజకవర్గంలో పోడు భూముల పట్టాల గురించి, సీతారామ ప్రాజెక్టు నీళ్లను, ఇల్లందు భూములను పారించడం కోసము, రుణమాఫీ గురించి, రైతు రుణాల గురించి, మన రైతు భరోసా గురించి మాట్లాడడానికి వస్తే ఎమ్మెల్యే 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అతనికి కూడా అపాయింట్మెంట్ దొరకడం లేదంటే ఎంత బాధాకరమైన విషయం. అతనికి రోడ్ మీద ఆయన నిలబడి ఉంటే ఎంత బాధ అవుతుందండి. మీ ఇంటి ముందల జూబ్లీ హిల్స్లో నీ ఇంటి ముందల ఇల్లు మన గుమ్మడి నర్సయ్య నిలబడిన అతన్ని చూస్తే చాలా బాధ వేస్తుంది. 5 సార్లు ఎమ్మెల్యే అండి ఆయన, ఇల్లందు నియోజకవర్గం నుంచి. ఆయనకు కూడా అపాయింట్మెంట్ దొరకదా సీఎంది? ఇది ప్రజాపాలన అన్నారు కదా, ప్రజలకు ఏమో కర్మ. కానీ ప్రజలు మీరు అపాయింట్మెంట్ ఇస్తారో ఇవ్వరో కానీ, ఒక్క ఎమ్మెల్యేగా గెలిచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతనికి కూడా ఈరోజు అపాయింట్మెంట్ దొరకడం లేదంటే ఎంత బాధాకరమైన విషయం. మన ప్రజాపాలన ఎట్లా నడుస్తుందో ఇది నిదర్శనం అండి, నిదర్శనం.